నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ కిరణ్మయ్. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. ఒంగోలులో పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. గౌరవం, భయం, బాధ్యతపై ప్రజల్లో నమ్మకం కలిగినప్పుడే పోలీసు ఉద్యోగానికి అర్హత అని వెల్లడి. మంగళగిరిలో కృపా ప్రాంగణం పునఃప్రారంభం కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పరీక్ష పెట్టే దేవుడే విజయం సాధించే శక్తిని కూడా ఇస్తాడని వ్యాఖ్య. మీకోసం కార్యక్రమంలో అర్జీదారుల నుండి వినతుల స్వీకరణ నిర్ణీత గడువులోగా నిబంధనల మేర పరిష్కరించేలా దృష్టి సారించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశం. పోలీస్ అంటే గౌరవం, భయం, బాధ్యత అని ప్రజల్లో నమ్మకం కలిగినప్పుడే కానిస్టేబుల్ ఉద్యోగానికి భరోసా ఉంటుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శిక్షణా కాలంలో అన్ని అంశాల్లో నైపుణ్యత సాధించి సమాజంలో శాంతి భద్రతలు కాపాడటానికి బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ఒంగోలులోని పోలీస్ శిక్షణా కళాశాల మైదానంలో కానిస్టేబుల్గా ఎంపికైన వారికి శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి అనిత ప్రారంభించారు. రాష్ట్రంలో 6,100 మంది కానిస్టేబుల్ ఎంపిక కాగా అందులో ప్రకాశం జిల్లాలో 498 మంది మహిళలు, 200 మంది పురుష కానిస్టేబుళ్లు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కానిస్టేబుళ్ల ఎంపికలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారని, వారు శిక్షణలో రాటుదేలి విధి నిర్వహణలో మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గతంలో ఇస్తున్న స్టైఫండ్ సరిపోదని భావించి 12,000కు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. 30 సంవత్సరాలు ఉండే పోలీస్ సర్వీసులో ఫిర్యాదుదారుల పట్ల గౌరవం, నేర నియంత్రణ, సత్ప్రవర్తనతో మెలగాలని ఆకాంక్షించారు. కఠోర శ్రమ, దీక్ష, పట్టుదలతో శిక్షణ పూర్తి చేసుకొని సాంకేతికతను అందిపుచ్చుకుంటూ విశ్వాసంతో కానిస్టేబుల్ విధులు నిర్వహించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డౌలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. కేసుల విచారణలో సీనియర్ల వద్దకు వెళ్లడం కాకుండా స్వశక్తితో అన్ని అంశాలు క్షుణ్ణంగా తెలుసుకొని తద్వారా వృత్తిలో రాణించాలని కోరారు. కానిస్టేబుల్ శిక్షణాదారులకు ఐపీఎస్ అధికారి సరిత స్ఫూర్తివంతంగా దిశానిర్దేశం చేశారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, పీటీసీ ప్రిన్సిపాల్ రాధిక, మేయర్ గంగాడ సుజాత, పోలీసులు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఆ రాష్ట్రంలో రకరకాల మనుషులు, రకరకాల భాషలు మాట్లాడేవాళ్ళు. మీరు మాట్లాడిన మాట వేరేగా ఉంటుంది శ్రీకాకుళం నుంచి, అదే రాయలసీమలో వాళ్ళు మాట్లాడే మాట వేరేగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరినీ కలిపి ఎక్కడా కూడా ఒక చిన్న ఇబ్బంది ఆడపిల్లలకి కానీ ఎక్కడ కూడా జరగకుండా మొత్తం సీసీటీవీ కెమెరాస్, ప్రతి రూమ్కి కూడా ఒక వార్డ్, ఎక్కడ కూడా ఫుడ్కి కూడా ఒక స్పెషల్ డైటీషియన్ ఏర్పాటు చేశారు. ఇన్ ద ఫస్ట్ టైం ట్రైనింగ్స్లో ఫస్ట్ టైం ఒక డైటీషియన్ని కూడా ఏర్పాటు చేసి మీకు ఏ డైట్ ఎలా ఇవ్వాలి అని చెప్పి ఒక ట్రైన్ చేసి ఈరోజు డైటీషియన్ని కూడా ఏర్పాటు చేసి 9 నెలల ట్రైనింగ్. ఈ 9 నెలల ట్రైనింగ్లో మీరు నేర్చుకోవాల్సింది దగ్గర మీ 30 సంవత్సరాల సర్వీస్ని నేర్చుకోవాలి. ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎలా ఛార్జ్ షీట్స్ ఓపెన్ చేయాలి, ఎలా సిడిఆర్ ఫైల్స్ రెడీ చేయాలి, వీటన్నిటితో పాటు ఫోరెన్సిక్కి సంబంధించి ఇప్పుడు అన్నిటికన్నా పెద్ద టాస్క్ సైబర్ సెక్యూరిటీ. వీటితో పాటు ఇప్పుడున్న సిచ్యువేషన్లో నార్కోటిక్స్, వీటన్నిటినీ కూడా ఎలాగ మనం డిటెక్ట్ చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే మనం అందరం కష్టపడతాం కానీ పెద్దోళ్ళు అంటే ఆఫీసర్లు వెళ్ళి అవార్డులు తీసుకుంటారులే అని మీరు అనుకోవచ్చు. మీరు ఒక 4 సంవత్సరాలు మీరు పడ్డ కష్టాన్ని ఆలోచించుకోండి. ఈరోజు 9 నెలల మీ ట్రైనింగ్ కూడా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు మీరందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే న్యూ బ్లడ్, అట్ ద సేమ్ టైం ఈరోజు స్ట్రెంగ్త్. ఎందుకంటే సుమారుగా 20,000 మంది నాకు సిబ్బంది కొరత ఉందని నేను హోమ్ మినిస్టర్గా వచ్చినప్పుడు చెప్పినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టారు. యువగలంలో ప్రామిస్, ఇది ప్రామిస్ అయిన తర్వాత కూడా మేము ఒకసారి రివ్యూ చేసుకుంటే సుమారుగా 20,000 మంది స్కార్సిటీ. మీరందరూ కూడా సమాజానికి సేవ చేయాలన్నదానిలో మా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మీకు సమాజానికి అంకిత భావంతో ఉండాలని కోరుకుంటూ ప్రతి అంశంలోనూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తోడుగా అండగా ఉంటూ మీ రిక్రూట్మెంట్ విషయాల్లో కూడా హోమ్ మినిస్టర్ ఎంత చొరవ చూసుకున్నారో వీటన్నిటిలో కూడా వారి పాత్ర కూడా
ఉన్నదనే విషయం మీకు తెలియజేస్తా ఉన్నా. ఒకటి, మీకు ఒక నమ్మకం. మీలో చాలామంది లాఠీ పట్టుకొని 10 మందిని భయపెట్టాలని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఫిజికల్ ఫిట్నెస్తో పాటు అండ్ హౌ టు ది అక్వాంటేజ్ విత్ ది కటింగ్ ఏజ్ టెక్నాలజీ. ప్రజెంట్ టెక్నాలజీ ఎట్లా ఉంది, హౌ టు క్యాచ్ ఎ థీఫ్, హౌ టు డిటెక్ట్ ఎ క్రైమ్, సో హౌ టు ఎక్స్పెక్ట్ ద ప్రాబబుల్ క్రైమ్స్, ఇవన్నీ కూడా మనకి చాలా స్మార్ట్గా చేస్తే మనకు చాలా ఉపయోగపడుతుంది. సో దయచేసి మీరు అందరూ కూడా ఈ ట్రైనింగ్ పీరియడ్ని చాలా ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలని ఒకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, కొత్తగా రిక్రూట్ అయిన కానిస్టేబుల్స్ కూడా ఒకరోజు క్లాస్ తీసుకోవడం జరిగింది. ఎక్కువ సమయం కాదు, కొంతవరకైనా అనుకోండి. ఆ తర్వాత 2-3 సార్లు రావటం. ఎప్పుడు ఇక్కడ వివిఐపీలు అంటే ముఖ్యమంత్రి గారు వచ్చినా, గవర్నర్ గారు వచ్చినా ఇక్కడే హెలికాప్టర్ అనేది ల్యాండ్ అవుతుండే సమయం ఉండేది. ఆ తర్వాత ఏబిఎం స్కూల్కి అదే మూవ్ అయిన తర్వాత ఇక్కడ ప్రముఖులు కూడా ల్యాండ్ కావటం అనేది కూడా తగ్గిపోయింది. సో డిటీసీని కూడా మీకు సరైన శిక్షణ ఇచ్చే విధంగా దాంట్లో ఉన్నటువంటి మౌలిక వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరికీ ముందుగా పోలీస్ శాఖలోకి రిక్రూట్ అయినందుకు నా నుంచి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ పోలీస్ ప్రతి ఒక్కరికి దేవుడు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో విజయం సాధించే శక్తి కూడా దేవుడే ఇస్తాడని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. దేవుడు ఇచ్చిన శక్తి మేర సమాజంలోని తోటివారికి మనవంతు సాయం అందించాలని కోరారు. మంగళగిరి నియోజకవర్గంలో క్రైస్తవ సోదరులతో పాటు అన్ని వర్గాల ప్రజలు తన పట్ల చూపుతున్న ప్రేమాభిమానాలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానన్నారు. మంగళగిరిలోని కృపా ప్రాంగణం పునఃప్రారంభం కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ఊహించని విధంగా 7 నెలల్లోనే కృపా ప్రాంగణాన్ని పునర్నిర్మించడం అభినందనీయమన్నారు. నిర్వాహకులు వివేక్, ప్రశాంత్లను ప్రత్యేకంగా అభినందించారు. క్రిస్మస్ మాసం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పాస్టర్లు, దైవ సేవకులతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి లోకేష్కు ఘన స్వాగతం లభించింది. ఒక వ్యక్తితో మొత్తం మార్పు సాధ్యం కాదని, సమాజంలోని అందరినీ భాగస్వాములను చేయగలిగితే మనం అనుకున్న మంచి ఫలితాలను సాధించవచ్చునన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. మందిర ద్వారము ఎక్కువసేపు ఆరాధన జరగాలని ఆశపడ్డాం. మొత్తం సమాజానికి దేవుడు పరీక్ష పెట్టాడు. కలిసికట్టుగా పునర్నిర్మించుకుందాం, కలిసికట్టుగా మనసులో ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది కలిసి సాధిద్దామని పెద్దలకు చెప్పాను. ఈరోజు నిజంగానే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. 7 నెలల్లో, నేను కూడా ఊహించలేదు 7 నెలల్లో మీరు పూర్తి చేయగలుగుతాడు. కానీ దేవుడి ఆశీస్సులు మనతో ఉన్నాయి కనుకనే 7 నెలల్లో మనం ఇది పూర్తి చేసుకున్నాం. ఆనాడు పెద్దలకి చెప్పాను, మనందరం కొంతమంది క్రైస్తవులు ఉంటాం, హిందువులు ఉంటాం, ముస్లింలు ఉంటాం. మతాలు వేరైనా మనందరం కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఒక్కొక్కరిని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అదే నేను పెద్దలు వచ్చినప్పుడు చెప్పాను, మీరు అధైర్యపడద్దండి, ఎవరో ఏదో అంటున్నారని నమ్మద్దండి, అందరం కలిసికట్టుగా పునర్నిర్మాణం మనం చేసుకుందాం. ఇది కేవలం మనకే కాదు, ఎవరికి పరీక్ష వచ్చినా ఇది మన పరీక్ష అనుకుందాం, అట్లనే పనిచేద్దాం అని పెద్దల్ని కూడా నేను కోరటం జరిగింది.
ఇక్కడున్న మీ అందరి సహకారంతోనే గురువుగారు ఇంత అద్భుతంగా ఈరోజు మందిరం మళ్ళీ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. పెద్దలు అన్నారు, ఎంతోమంది డాక్టర్లు, టీచర్లు అందరూ కలిసికట్టుకు వచ్చారు కనుకనే ఇంత అద్భుతంగా మనం చేసుకోగలామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా నిబంధనల మేర పరిష్కరించేలా దృష్టి సారించాలని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, సానుకూల దృక్పథంతో అధికారులు ప్రజా సమస్యలను పరిష్కరించి వారిలో సంతృప్తి స్థాయిని పెంచాలన్నారు. డిఆర్ఓ చిన్నఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ రెడ్డి, కుమార్, జాన్సన్, కళావతి, డిపిఓ వెంకటేశ్వరరావు, జెడ్పీ సిఇఓ చిరంజీవులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలల పీపీపీ విధానంపై అర్థం పర్థం లేని విధంగా మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. తాను మరలా అధికారంలోకి వస్తానని, అందరినీ రప్పా రప్పా ఆడిస్తానంటున్న జగన్ మూర్ఖత్వానికి ఇదే నిదర్శనమని ఎద్దేవా చేశారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఒంగోలు పర్యటన సందర్భంగా మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామితో కలిసి మీడియాతో మాట్లాడారు. యోగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ నెరవేర్చి కానిస్టేబుల్ ఎంపికలు జరిపి శిక్షణ ప్రారంభించినట్లు తెలిపారు. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేశామని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటమే తమ ప్రభుత్వ విధానమన్నారు. గంజాయి బ్యాచ్ను పోషిస్తూ అసత్యాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటుతో ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 75% ఉచితంగా సీట్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందుతుందన్నారు. ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక బాధ్యతారహితమైన ప్రతిపక్ష పార్టీగా తయారైంది. నిన్న మొన్న కూడా చూస్తే ఎవడో ఫ్లెక్సీ పెడతాడు, రపా నరుగుతామని చెప్పి ఆ రకంగా. వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళంటే పిల్లలు చూస్తే 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు పిల్లలు, అలాంటి పిల్లల చేత ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టించడం, అదేవిధంగా ఎక్కడ పెడితే అక్కడ మేకల తల నరికి రక్తాభిషేకాలు చేస్తామని చెప్పి వాళ్ళందరి చేత ఒక నేర ప్రవృత్తిని బయటకు తీసుకొచ్చే పరిస్థితి. ఈరోజు పోలీసింగ్ పరిస్థితి ఎలా ఉంది, పోలీస్ పరిస్థితి ఎలా ఉందంటే ఒక పక్క లా అండ్ ఆర్డర్ని మేము అంత పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి రౌడీ మూకల్ని అరికట్టాలి అన్న దృక్పథం కూడా మాకు కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా ప్రేరేపించి ఈరోజు అటువంటి నేరాలకు ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండి, ఆ జగన్మోహన్ రెడ్డి తిరిగి వాళ్ళ పీపీపీ విధానంలో వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తామని మాట్లాడుతూ ఉంటే నిజంగా ప్రజలే ఈరోజు నవ్వుకునే పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకి సమాధానం ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్స్లో చెప్పారు, వచ్చే ఎలక్షన్స్లో కూడా డెఫినెట్గా చెప్పారు. వైసీపీ అనేది అంతకన్నా మంచి మాటలు ఏమైనా మాట్లాడతారా? మేము స్టైఫండ్ కానిస్టేబుల్కి పెంచున్నాం, ఒకటి కంపల్సరీగా చేసుకుంటాం. అందరికీ కూడా మేము ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత స్ట్రెంథెన్ చేస్తున్నామో మీకు తెలుసు. లాస్ట్ 5 సంవత్సరాల్లో కనీసం ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కూడా తీసిన పరిస్థితులు లేదు. కనీసం ఇప్పటికీ కూడా మొన్న కూడా ఎవరో మాట్లాడుతున్నారు నోటిఫికేషన్ మేము ఇచ్చామని. అరే నోటిఫికేషన్ ఇచ్చేస్తే అయిపోలేదు కదా, ఉద్యోగాలు రావు కదా. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాని ప్రొసీజర్ చాలా ఉంటుంది, ప్రొసీజర్ కంప్లీట్ చేసుకోవాలి. న్యాయపరమైన చిక్కులు ఉంటే వాటన్నిటినీ కూడా తిప్పికొట్టాలి, అవన్నిటినీ కూడా చేసుకొని ఈరోజు ఇది ఉద్యోగాలు ఇవ్వటం అంటే పైశాచిక ఆనందాన్ని, వారిలో ఉన్నటువంటి నేర ప్రవృత్తిని తెలియజేస్తూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే, నేను అధికారంలోకి వస్తున్నాను, వచ్చిన 2 నెలల్లో పీపీపీకి వచ్చినటువంటి వాళ్ళని జైలుకు పంపిస్తారని బెదిరిస్తున్నారంటే ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎంత అడ్డపడుతున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. రెండవది, పదే చెప్తున్నాం, గౌరవ ఎంపీ గారు అన్నారు, పార్లమెంటరీ కమిటీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి సంస్థల్లో కావచ్చు, పీపీపీ విధానం ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వస్తాయి. మేమందరం చెప్తున్నాం, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, పీపీపీ విధానంలో ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళ పేరుతోటి ప్రభుత్వ వైద్య కళాశాలను మేము పెడుతున్నామని చెప్పాం. రెండోది, నిధులు ఇస్తే 8,500 కోట్లు నిధులు ఇస్తే 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలేజీలు పెట్టలేదని మాట్లాడుతున్నావు. 5 ఏళ్లలో నువ్వేం చేసావో అర్థం కావట్లేదు. మీరు చేసినటువంటి మోసాలు కాకుండా పేద ప్రజలకు ఎక్కువ అవకాశాలు ఇచ్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుంది, మేము ఆచరణ చేస్తున్నాం. మీరు వెయిట్ చేయండి, ప్రజలు గమనిస్తున్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకోండి.
భ్రమల్లో బతుకుతున్నావు. నువ్వు ఎలక్షన్ ముందు దాకా 30 ఏళ్ళు మళ్ళీ అన్నావు. 30 ఏళ్ళు పోయింది. ఇప్పుడు తొందరలోనే అంటున్నావు. తొందరలో కాదు, 30 ఏళ్ళు నువ్వు విపక్షానికి గురవుతున్నావు. అధికారం దూరం ఉంటున్నావు అనే విషయాన్ని కూడా గమనించుకోవాలి. ధనుర్మాసం సందర్భంగా శ్రీ బాపూజీ గో సంరక్షణశాలలో గీతామందిరం భక్త బృందం ఆధ్వర్యంలో తిరుప్పావై భగవద్గీత విష్ణు సహస్రనామ సాంఘిక పారాయణం నిర్వహించారు. ముక్కోటి దేవతలు కొలువై ఉండే గోవుల మధ్య సామూహిక పారాయణం వల్లే దేవతల ఆశీస్సులు లభిస్తాయని గీతామందిరం నిర్వాహకులు సురేఖ కృష్ణ తెలిపారు. సుబ్రహ్మణ్యం, రాజరాజేశ్వరి, రాజేష్, మువ్వల సుబ్బారావు, తాత రాఘవ, సీతాలక్ష్మి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు అర్బన్ ముక్తినూతలపాడులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకను పార్టీ నాయకులు రాయపాటి అంకయ్య ఆధ్వర్యంలో రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. జగన్ బర్త్డే కేక్ కట్ చేశారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని 2029 ఎన్నికల్లో మరలా సీఎంగా చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. డివిజన్ అధ్యక్షులు రాయపాటి సియోను, కాండ్ర బ్రహ్మయ్య, పచ్చవ అజయ్, పాకల కృష్ణ, రాయపాటి వినోద్, చిన్నపాల్, విష్ణు, అరవింద్, అనిల్, సత్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ధృవతార, ఈ రాష్ట్రానికే పరిపాలన విధానాలు పేద బడుగు బలహీన వర్గాలకి ముఖ్యమంత్రి అంటే ఈ విధంగా పనిచేయాలని అతి తక్కువ కాలంలో 5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి తండ్రికి తగ్గ తనయుడిగా పుట్టినటువంటి డైనమిక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 52వ బర్త్డే పూర్తి చేసుకుని 53వ జన్మదినోత్సవానికి అడుగు పెడుతున్న సందర్భంలో ఒంగోలు నగర కార్పొరేషన్ 2వ డివిజన్ ముక్తినూతలపాడు గ్రామంలో ఈ డివిజన్కు సంబంధించి గుడిమెల్లపాడు, కేశవరాజుగుంట, బిలాన్ నగరు అన్నీ ఈ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, నాయకులు అందరూ తరలివచ్చి ఆనందోత్సాహాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఒంగోలు శ్రీ రామానుజ కూటమిలో నిర్వహిస్తున్న ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ధన్వంతరి హోమం నిర్వహించారు. హోమగుండం ఏర్పాటు చేసి సంకల్ప పూజలు జరిపించారు. సూర్యనారాయణ, ఆదిత్య హృదయ మంత్ర సహితంగా ధన్వంతరి హోమం జరిగింది. పూర్ణాహుతితో పూర్తయిన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. स्वाहा
శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చిన్మయ మిషన్ సంయుక్త నిర్వహణలో గోక్షేత్ర భవన్లో నిర్వహించిన శిక్షణ తరగతుల్లో చిన్నారులు హనుమాన్ చాలీసా, గోవిందనామాలు, భగవద్గీత శ్లోకాలతో అంత్యాక్షరి పోటీల్లో తమ ప్రతిభను చాటారు. చిన్మయ మిషన్ ప్రబోధకులు పవిత్ర చైతన్య, చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, నారిపెద్ది గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. చిన్నారులను పలువురు అభినందించారు. చెప్పగలరా? చీమకుర్తి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం నిర్వహించారు. ధ్యానంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు. ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని అలవాటుగా మార్చుకోవాలని కోరారు. ఒక పాయింట్ చెప్తాను, ఏం చెప్తారంటే ఒక పాయింట్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఒంగోలులో పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభించిన రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. గౌరవం, భయం, బాధ్యతపై ప్రజల్లో నమ్మకం కలిగినప్పుడే పోలీసు ఉద్యోగానికి అర్హత అని వెల్లడి. మంగళగిరిలో కృపా ప్రాంగణం పునఃప్రారంభం కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పరీక్ష పెట్టే దేవుడే విజయం సాధించే శక్తిని కూడా ఇస్తాడని వ్యాఖ్య. మీకోసం కార్యక్రమంలో అర్జీదారుల నుండి వినతుల స్వీకరణ నిర్ణీత గడువులోగా నిబంధనల మేర పరిష్కరించేలా దృష్టి సారించాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశం. డి న్యూస్లో నేటి మాట. నువ్వు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వచ్చి చేరుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.